సుస్వాగతం తెలియజేసుకుంటూ, మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మరి మా ప్రాంతంలో ఎవరికి తెలియనప్పుడు కూడా మరి జై గౌడ్ ఉద్యమ స్ఫూర్తితో మరి ఆయన చంద్ర గౌడ్ మరి కాసేపట్లో మరి పాపన్న చరిత్రని మరి వీళ్ళు కోనసీమ జిల్లాలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఇప్పుడు జిల్లాలు సపరేట్ అయినాక మరి కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మరి ఆ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాలని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో దాన్న నువ్వు కూడా అన్న సత్యనారాయణ అన్న మాజీ మంత్రివర్యులు జగదేవ్ గుత్తేదార్ గారు ఎమ్మెల్సీ కర్ణాటక, వారి కూడా తర్వాత ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద కృష్ణయ్య గౌడ్ గారు దేవుడు నీవన్నా, ఆపదలు మమ్మాదుకున్న ఆప్తుడు నీవన్నా. అన్నా పాపన్నా మా దేవుడు నీవన్నా, ఆపదలు మమ్మాదుకున్న ఆప్తుడు నీవన్నా. రాత్రి పగలు అన్ని వేళల అండగా నిలిచిన నీ ధైర్యం, కరువులలో కన్నీళ్లలో నువ్వు ఆదుకున్న వైరం. అన్నా పాపన్నా నీవరుడవైనావా, మా కన్నీళ్ళ కష్టంలో అసూలు బాసావా. అన్నా పాపన్నా నీవరుడవైనావా, మా కన్నీళ్ళ కష్టంలో అసూలు బాసావా. పాపన్న చారిత్రక పురుషుడు. ఆయన నిర్మించిన కోటలు ఇప్పటికీ నిలువెత్తు నిదర్శనాలుగా ఉన్నాయి. కోటలపై ఎగరేసిన జెండాలు ఆయన కథలు చెబుతున్నాయి. ఆయన కట్టించిన స్తూపాలు, శిలాఫలకాలు ఇంకా చెక్కు చెదరలు. ఇక పాపన్న చరిత్ర ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు. మొఘల్ చరిత్రకారులు ఆయనను బందిపోటని రాసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు పాపడు సామాజిక బందిపోటు అన్నారు. ప్రజల నాల్కల మీద మాత్రం వీరుడు. జయ హో పాప